ఏం చెప్పినో నా వల్ల మీకు గౌరవం పెరుగుతుంది, నా వల్ల మీకు అప్పులు పోతాయి, నా వల్ల మీకు బాధలు తప్పుతాయి. కానీ మరి ఆ పని చేసే దానికి కారణమైనటువంటి ఈటలను మాత్రం మర్చిపోతే ఆగమైపోతామని చెప్పిన నేను. ఇవాళ ఏం జరిగిందో నాకంటే ఎక్కువ మీకు ఎరక. నిన్న ఒక బూత్ చూస్తున్నా నేను, ఆ వరగల్ మండలం అనుకుంటా, ఆ ఊర్లో 12 ఓట్లే వచ్చినాయి. మాదారం జనరల్గా అనుకుంటాం మాకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి మండలాలు ములుగు అండ్ వరగల్, కానీ మరకు కూడా జయదేవ్పూర్ అంటే కొంచెం దూరం, మాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఇటు ఎక్కువ పరిచయం ఉంటుంది. అంటే కకావికలమైపోయింది. నేను చెప్పిన 2 రోజుల ముందో 3 రోజుల ముందో విరుచుగా పడతారు, మొత్తం ఆగం చేస్తారు అనుకున్నాం. నేను ఏవి చెప్పినో అవి తూచా తప్పకుండా అమలైనవి, గుర్తుపెట్టుకోండి. మీరు మొదలు నామినేషన్ కోసం వచ్చినప్పుడు మేమేదో 5,000 మందో 10,000 మందో వస్తారు అనుకున్నాం. ఎందుకంటే ఆ రోజు కూడా బండ్లు ఎక్కనియలే, ఆ రోజు కూడా డబ్బులు ఇచ్చి పోవద్దని చెప్పి నియంత్రించారు. కానీ 10,000 మంది రాలే, 30,000 మంది కట్టలు తెచ్చుకొని వచ్చారు. ఆ కట్టలు తెచ్చుకొని వచ్చిన ప్రజల చైతన్యాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనని అట్టి పెట్టగలిగే, దాన్ని కాపాడుకోగలిగే, దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోగలిగే నాయకత్వం ఉంటే అది సఫలమే. నాయకులు అనే వాళ్ళు ఇంటింటికి పోయి, ఇగో నీకు వచ్చింది ఈ లిక్కర్ సీసా ఎందుకు వచ్చింది, సర్పంచ్ గారు నీకు వచ్చిన బిల్లు ఎవరి ద్వారా వచ్చింది, ఎంపీటీసీ గారు నీకు ఎట్లా గౌరవం వచ్చింది, ఆరణ్య కాలనీలో నీకు ₹1,00,000 స్కీమ్ ఎట్లొచ్చింది, ఇవన్నీ చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాల్సి ఉండే. కానీ మీకు అన్నిటికంటే ఏంటంటే రేపు మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈటల ఉండడు, అక్కడికి పోతున్నాడు చెడు ప్రచారం, అక్కడనేమో ఇక్కడికి పోతున్నారు, ఇక్కడనేమో అక్కడికి పోతున్నారు. ఇట్లా వీళ్ళు ఎటు కాకుండా 2 చెడు రావణ కథ అంటూ చూసినావా. ఇవాళ నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడు విద్యార్థి దశ పనిచేయాలి ఇప్పటిదాకా ఓడిపోలే. విద్యార్థి దశ పనిచేయాలి కూడా నేను విద్యార్థి ఎన్నికలు కూడా గెలిచి ఎప్పుడు ఓడిపోలే. కానీ ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఈ పరిణామం సరే ఓడిపోయిననే దానికంటే కూడా కసి పెరిగింది, నాకు కసి పెరిగింది. నాలాంటి వాడు ఒక నియోజకవర్గానికో ఒక కులానికో ఒక వర్గానికో పనిచేసేవాడు కాదు. నాలాంటి వాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర ఏందో మీకు తెలుసు, మంత్రిగా మేము ఏ పాత్ర పోషించో మీకు తెలుసు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గాలకు చరమగీతం పాడేటువంటి పరిస్థితులలో నాలాంటి వాడి నాయకత్వం వహించాలని చెప్పి కోరుకుంటాను నేను. ఇవాళ అయిపోయింది, గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఏం చెప్తారు? నేను అలా చెప్పిన, నేను మీకు చెప్పే ఆ మాటలు, మీకు ఇచ్చే ఆ ప్రొసీడింగ్స్ చెల్లవు అని చెప్పిన నేను. గృహలక్ష్మి పేరిట మీకు ఇండ్లు ఇస్తా అని చెప్పిండ్రు, ఆర్ఎన్ఆర్ కాలనీలో జాగులు ఇస్తా అని చెప్పిండ్రు, మీకు బీసీ బంద్ ఇస్తా అని చెప్పి రాసిచ్చిండ్రు, మీకు ఎస్సీ బంద్ ఇస్తా అని చెప్పి రాసిచ్చిండ్రు. ఏవి రావని చెప్పిన. ఇవాళ అన్నట్టుగానే నాకు తెలిసి ఏవి రావు, ఏవి చెల్లవు, అయిపోయింది. పొట్టోరు నెత్తి పొడుగోడు కొడితే, పొట్టోరు నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొట్టింది అంటారు జనరల్గా. ఇవాళ నా దగ్గర అయితే ఎంత ప్రచారం మీకు తెలియదు. హుజరాబాద్లో నేను పిల్లలకు ఆగం పరిచయం అయిపోయాను. 120 మందిని ఓల్టామర్లు పెట్టి ఒకటే ప్రచారం, మేము ఏది పెట్టిండు, మేము పెట్టిండు. పోయిండు గజ్వల్నే ఉన్నాడు. అయిపోయింది. అందుకే రావట్లేదు. ఒకటి డబ్బులు చక్కగా తీసుకుపోయిండు, అద్దంతా కూడా మొత్తం కమ్మేసి పడేసి. అంటే కేసీఆర్కు డబ్బుతో తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవాన్ని కొనుక్కోవచ్చు అన్నటువంటి టేస్ట్ దొరికింది 2018 ఎన్నికల్లో. ఇదే కేసీఆర్ 2014 కన్నా ముందు అది అక్రమంగా సంపాదించిన డబ్బులు ఆంధ్ర పాలకులు ఇస్తారు, తీసుకోండి, కానీ వేసుకోమని చెప్పిండు. కానీ అదే కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఇవాళ గజ్వేల్ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనుక్కునే ప్రయత్నం చేసిండు.
పేపర్ దృష్టిలో టీవీ దృష్టిలో సక్సెస్ అయింది, కానీ ఎల్లవెల్ల సక్సెస్ కాలేడు.